లాస్ట్ ఇయర్ అమెరికాలో ఒక కంటైనర్ షిప్ బాల్టిమోర్ అనే బ్రిడ్జ్ను గుద్దుకొని బ్రిడ్జే కొలాప్స్ అయింది. ఆ టైంకి కరెక్ట్ రెస్పాండ్ అయ్యి ట్రాఫిక్ అంతా నిలిపేసిండు కాబట్టి ప్రాణ నష్టం తక్కువ. అది కూడా మిడ్ నైట్ అయింది కాబట్టి 6 చనిపోయారు ఆ టైంకి. బట్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ అంటే May 18th సాటర్డే నైట్ అరౌండ్ 9 o'clockకి వీకెండ్ మెక్సికన్ నేవల్ సెయిలింగ్ షిప్, ఆ షిప్ పవర్ లూజ్ అయిపోయి అది వెళ్ళాల్సిన డైరెక్షన్లో వెళ్ళకుండా అది యాక్చువల్గా న్యూయార్క్ నుంచి వెళ్ళి ఐస్లాండ్కి వెళ్ళాల్సిన డైరెక్షన్ వెళ్ళకుండా పవర్ లూజ్ అయ్యేసరికి ఈస్ట్ రివర్ కరెంట్ దాన్ని వేరే డైరెక్షన్లో తీసుకెళ్ళిపోయింది. సో అది బ్రిడ్జ్ కింద ఈ షిప్ వెళ్ళి దాని మాస్ట్ దానికి గుద్దుకొని అందులో ఉన్న 2 చనిపోయారంట, 4 క్రిటికల్లీ ఇంజూర్డ్. ఆల్మోస్ట్ ఆ సెయిలింగ్ షిప్లో 277 మంది ఉన్నారంట క్రూ మెంబర్స్. యాక్చువల్గా ఈ సెయిలింగ్ షిప్ ఏదైతే ఉందో ఇది ట్రైనింగ్ పర్పస్లో మెక్సికన్ నేవీ వాళ్ళు యూస్ చేస్తారనమాట. అంటే వాళ్ళు క్యాడెట్స్గా ఆ కోర్స్ కంప్లీట్ చేసే క్రమంలో లాస్ట్కి ఇట్లా వరల్డ్ టూర్ చేయాలన్నమాట. సో దీని వోయేజ్ స్టార్టింగ్ April 6th అకపుల్కా అని చెప్పి మెక్సికో నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు సెకండ్ ఇక్కడ న్యూయార్క్ వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ఉండి తర్వాత ఇక్కడ నుంచి ఐస్లాండ్కి వెళ్ళే క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. నిజంగా పాపం అనిపిస్తుంది. అంటే వాళ్ళు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి. ఒక్క పవర్ ఫెయిల్యూర్ అవుతే ఎంత డ్యామేజ్ అవుతుందో చూడండి. అదృష్టం బాగుంది నిజం చెప్పాలంటే, బ్రిడ్జ్ కొలాప్స్ అవ్వలేదు. బ్రిడ్జ్ మీద ఆల్మోస్ట్ డైలీ 1 lakh వెహికల్స్ వెళ్తాయంటే, ఇంకా పెడిస్ట్రియన్స్ 32,000 మంది ఆ బ్రిడ్జ్ని యూజ్ చేస్తారు డైలీ. చనిపోయిన ఇద్దరిలో ఒక ఫీమేల్ క్యాడెట్ ఒక మేల్ క్యాడెట్ ఉన్నారంట. నాకు ఆ షిప్ క్యాప్టెన్ ఇంకొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుండు అనిపించింది. ఏదైతే యాక్సిడెంట్ అయినప్పుడు ఆ మెయిన్ 3 మాస్టులు డ్యామేజ్ అయిపోయాయి సెయిలింగ్ షిప్కి. దీని మెయిన్ మాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 160 feet. ఆ బ్రిడ్జ్ క్లియరెన్స్ వచ్చేసి అంటే సీ వాటర్ నుంచి ఆ బ్రిడ్జ్ ఆ కింది వరకు ఉన్న క్లియరెన్స్ వచ్చేసి 127 feet. సో ఆబ్వియస్గా ఆ డైరెక్షన్లో వెళ్తే అది ఎలాగో కొలాప్స్ అవుతుంది. సో ఆ టైంకి కరెక్ట్ యాక్షన్ తీసుకొని దాని మీద ఎవ్వరు లేకుండా అందరినీ కిందికి దింపితే బాగుండేది క్యాడెట్స్ అందరినీ. అసలు ఇది చాలా పాత షిప్, 1982లో కన్స్ట్రక్షన్ అయింది ఈ షిప్. వీళ్ళ ట్రైనింగ్లో భాగంగా వరల్డ్ టూర్ ఆల్మోస్ట్ 254 days టూర్ అనమాట. ఇది April 6th స్టార్ట్ అయింది. ఇంకా 15 కంట్రీస్లోని 22 పోర్ట్స్ని కవర్ చేయాలి. ఈ లోపే ఇట్లా జరిగింది. అక్కడ మామూలుగా ఈ యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు వీకెండ్ సన్సెట్ చూద్దామని చెప్పి ఎంతోమంది టూరిస్టులు ఉంటారు కదా, వాళ్ళందరూ సడన్గా ఇది వీడియో క్యాప్చర్ చేశారు. యాక్సిడెంట్ అవ్వగానే టగ్ బోట్స్ వచ్చి దాన్ని సేఫ్గా ఒక లొకేషన్కి తీసుకెళ్ళింది అనమాట సెయిలింగ్ షిప్ని.